రైతు సోదరులకు శుభోదయం. స్టెల్లింగ్ పంప్స్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను పచ్చని చేను, పక్షుల కిలకిల రావాలు, అప్పుడే ఉదయించిన సూర్యుడి కిరణాలు, దేశీ ఆవుల సందడి, కళ్లకు హాయినిచ్చే ప్రకృతి సోయగాలు, ఇవన్నీ మనిషికి మనసుకి ఎంత ఆహ్లాదాన్ని అందిస్తాయో కదా. అలాంటి ప్రకృతిని ఇప్పుడు చూడాలంటే కనుచూపు మేరలో కూడా కనిపించదు. అవును, 60 ఏళ్లుగా రసాయన ఎరువుల వాడకంతో జీవం కోల్పోతోంది నేలతల్లి. ఎటు చూసినా కరువు కాటకాలే కంటికి దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి నుంచి నేలతల్లిని రక్షించేందుకు నడుం బిగించారు ప్రకృతి ప్రేమికులు. మన భూమికి తిరిగి పునర్జీవం అందించేందుకు ప్రకృతి వ్యవసాయ విధానాలను దశ దిశలా వ్యాపింపచేస్తున్నారు. ఇందులో భాగంగా సేవ్ ఫౌండేషన్ కృష్ణా జిల్లాలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎటు చూసినా మనసుకు హాయినిచ్చే పల్లె ప్రకృతి సోయగాలు. పంట చేలల్లో కిలకిలా రావాలతో సందడి చేసే పక్షులు, ప్రకృతి అందాలను చూస్తుంటే కళ్లకు ఎంత హాయిగా ఉందో కదా. ఇవన్నీ మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం. కానీ కాలం గడిచిన కొద్దీ ఈ అందాలను చూడాలన్నా కనిపించవేమో అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో మొదలవ్వక తప్పదు. ఎందుకంటే కాలం మారుతోంది, ప్రకృతి మారుతోంది. అనుకున్న సమయానికి వర్షాలు పడటం లేదు. ఉష్ణోగ్రతలు గతంలో లేని విధంగా పెరిగిపోతున్నాయి. ఎటు చూసినా కరువు కాటకాలే కనిపిస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వీటన్నింటికీ కారణం 60 ఏళ్లుగా మనం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలే. సాగులో రసాయనాల వాడకం పెరిగిపోవటంతో భూసారం తగ్గిపోతోంది, పచ్చదనం తరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితిలో నేలతల్లిని కాపాడుకోవటం ఎంతో అవసరం. అందుకే తన వంతుగా నడుం బిగించింది సేవ్ ఆర్గనైజేషన్. ప్రకృతి సాగు వ్యవసాయ విధానాలను రైతులకు తెలియజేసేందుకు కృషి చేస్తోంది. కృష్ణా జిల్లా గూడూరు మండలం టంగుటూరు గ్రామంలో సేవ్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు విజయరామ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఏమాత్రం పెట్టుబడి అవసరం లేని సాగు విధానాన్ని ప్రచారం చేసేందుకే ఇక్కడ భూమి కొనుగోలు చేశారు. 6 ఏళ్లుగా వరి సాగు చేస్తున్నారు విజయరామ్. ఇది సుభాష్ పాలేకర్ విధానం. దేశంలో ఇప్పుడిప్పుడే ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయిల్లో రైతుల్లో విస్తృతంగా తెలియజేస్తున్నారు విజయరామ్. ప్రకృతి వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి మధ్య తేడాను రైతులకు ప్రత్యేకంగా చూపిస్తున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేయడానికి ఇక్కడ భూమి కొన్నాను గత 6 సంవత్సరాల నుంచి. శ్రీ సుభాష్ పాలేకర్ గారి విధానం. ఈ విధంగా ఆయన భారతదేశంలో 43 లక్షల మంది రైతులకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల్లో ఒక ఆత్మస్థైర్యం, శారీరక మానసిక ఆరోగ్య స్థితి స్థిరంగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఒక ఆందోళన అనేది ఉండదు. రసాయనాలు వాడుతున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో, అక్కడ గత 10 సంవత్సరాలలో 3 లక్షల మంది భారతీయ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూమికి రసాయనాలు అవసరం లేదు, సైంటిస్ట్ అవసరం అంతకన్నా లేదు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల్లో ఆత్మస్థైర్యం, శారీరక మానసిక వికాసం అధికంగా ఉంటుంది. ఎందుకంటే రసాయనాలకు వీరు దూరంగా ఉంటారు. భూమికి రసాయనాల అవసరం లేదు, సైంటిస్టుల అవసరం అంతకన్నా లేదన్నది విజయరామ్ అభిప్రాయం. కేవలం ఒకే ఒక గోవుతో వ్యవసాయం చేయొచ్చని అంటారు ఆయన. ప్రకృతి వ్యవసాయం గురించి ప్రత్యేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటమే కాకుండా రైతులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తున్నారు. ఓవైపు రసాయనాలతో పంట పండిస్తూనే మరోవైపు ప్రకృతి ఎరువులతో పంట సాగు చేశారు. రసాయన వ్యవసాయానికి 10,000 రూపాయల పెట్టుబడి అయితే 0 బడ్జెట్తో ప్రకృతి వ్యవసాయం చేసి చూపిస్తున్నారు. ప్రకృతి ఎరువుల వల్ల పంటకు తెగులు రాదు, పురుగు ఆశించదు. మొదట దిగుబడి తక్కువగా ఉన్నా రాను రాను భూసారం పెరిగే కొద్దీ అది పెరుగుతుంది. మొదట ఎకరాకు 18 బస్తాలతో ప్రారంభమైన దిగుబడి ఇప్పుడు 30 నుంచి 32 బస్తాలకు చేరింది. ముంపు సంభవించినప్పుడు రైతులు పంటను కోల్పోకుండా ఉండే దేశీ విత్తనాలు సాగు చేస్తున్నారు విజయరామ్.
ఈ వరి ముంపుతో నిండా మునిగిన 1 అడుగు పెరుగుతుందని రైతుకు ధీమా కల్పిస్తున్నారు. ఇది మడుమురంగి అండి దీని పేరు. భగవంతుడు ఎలా ఇచ్చాడంటే ఎక్కడ వైపరీత్యాలు ఉన్నా సరే అక్కడ తట్టుకునే శక్తి ఓటాకి ఇచ్చాడు. ముంపు ఉన్న ప్రాంతాల్లో ఈ ఎంత మునకు వస్తే దానికన్నా 1 అడుగు పెరుగుతాకి శక్తి దీంట్లో భగవంతుడు ఇచ్చాడు. ముంపు అంటే ఒక్కో ప్రాంతాల్లో 4-5 అడుగులు వచ్చి కూడా పంట నష్టం జరుగుతూ ఉంటుంది. అలా జరగదు ఇది. ఆ క్రమంలో ఇది ఏంటంటే ఎంత ముంపు వచ్చినా దీన్ని టాప్ 9 అడుగుల వరకు పెరుగుద్ది. ఇది మొక్క పడదా? మొక్క పంట నష్టం రాదు, అడ్డం పడదు పంట. సాగుకు దేశీ విత్తనాలనే వినియోగిస్తున్నారు విజయరామ్. దేశీ ఆవు, దేశీ విత్తనంతోనే వ్యవసాయం చేయాలన్నది ఈయన నినాదం. మనిషి ప్రకృతితో కలిసి పనిచేయాలన్నది ఆశయం. అందుకే పురాతన కాలంలో 6 లక్షల విత్తనాలు ఉంటే అందులో కేవలం 5,000 రకాలు మిగిలే ఉన్నాయి. అందులో 300 రకాల విత్తనాలను విజయరామ్ సేకరించారు. ఔత్సాహికులు దేశీ విత్తనాలు కావాలంటే అందిస్తామని తెలుపుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రైతుకు సానుకూలంగా లేవు. ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియని అయోమయ పరిస్థితి. జూన్లో కురవాల్సిన వర్షాలు జూలై చివరి వరకు కనిపించడం లేదు. అందుకే సాగునీటి వినియోగం కోసం ప్రత్యేకంగా పొలంలోనే చెరువు తవ్వించారు. అంతేకాదు, జీవ వైవిధ్యాన్ని పెంచేందుకు పొలం చుట్టూ పండ్ల చెట్లను పెంచుతున్నారు. ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేసి ఎంతో మంది వినియోగదారులకు స్వచ్ఛమైన ఆహార పదార్థాలను అందిస్తున్నారు. సాగునీటి కోసం రైతులు పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. వర్షాలు కురిస్తే తప్ప రైతులు నారుమళ్లు వేసుకునే పరిస్థితి లేదు. వాతావరణంలో మార్పుల కారణంగా అనుకున్న సమయానికి వర్షాలు కురవటం లేదు. దీంతో సీజన్ దాటిన తర్వాత గానీ వర్షం జాడ కనిపించటం లేదు. ఓ విధంగా చూస్తే 45 నుంచి 60 రోజుల కాలం వెనక్కి వెళ్లిపోతోంది. అందుకే సాగు భూమిలో 10% చెరువును తవ్వుకోవటం వల్ల నారుమళ్లు సరైన సమయానికి వేయొచ్చని అంటున్నారు విజయరామ్. అందుకే తను సాగు చేసే పొలంలో ప్రత్యేకంగా ఓ చెరువు తవ్వించారు. వర్షాలు సరైన సమయానికి కురవకపోయినా సమయానికి నారుమళ్లు వేసుకుంటున్నారు. తీరా వర్షాలు కురిసేసరికి నారు 6 అంగుళాలు పెరగటంతో రెండో పంటగా మినుము వేయటం వల్ల దిగుబడిని కూడా పెంచుకోవచ్చని, మంచి ఆదాయం పొందొచ్చని చెప్తున్నారు. చెరువు తవ్వకానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ప్రతి రైతు పొలంలోనే చెరువు తవ్వుకోవటం వల్ల వర్షాల కోసం, సాగునీటి కోసం ఎదురు చూడాల్సిన పని లేదంటారు ఈ అభ్యుదయ రైతు. సేద్యం చేస్తున్న భూమిలో 10% చెరువు తవ్వుకోమని శ్రీ సుభాష్ పాలేకర్ గారు చెప్తారు. 10% చెరువు, 10% అడవి. ఇక్కడ చూసారా మీరు, రకరకాల ఫలవృక్షాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా పెడతాం వల్ల జీవ వైవిధ్యం అనేది పెరుగుతుంది. దీనివల్ల పక్షులకి ఆవాసం ఏర్పడుతుంది. చేలో ఏమైనా పురుగు ఉందంటే వాలి ఎక్కడ ఉందో పురుగు అనేది టార్గెట్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి. అది ఇది. తర్వాత మనకు ఫలసాయం వస్తుంది. ఇంత చెరువు తవ్వుకుంటే ఇక్కడ రైతులు ఏమంటారంటే భూమి వేస్ట్ అయిపోతుంది, పంట రాదు కదా, అంత వేస్ట్ నీరు అని అంటారు. అది కాదు. ఇప్పుడు కాలాలు గతి తప్పినాయి. జూన్లో పడాల్సిన వర్షాలు జూలై చివరిలో పడుతున్నాయి. అంటే సుమారుగా 45 నుంచి 60 రోజులు కాలం వెనక్కి వెళ్ళిపోయింది. అలా కాకుండా మనం ఈ చెరువు తవ్వుకుంటాం వల్ల ఏమవుతుందంటే నారుమళ్ళు సకాలంలో జరుగుతాయి. జరిగినప్పుడు మనం వర్షాకాలం వచ్చేసరికి నారు మనకి 6 అంగుళాలు పెరిగి రెడీగా ఉండటం వల్ల ఆ సమయం దాన్ని కేటాయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మినుము అనేది రెండో పంటకి ఖచ్చితంగా మంచి టైంలో పంట వల్ల దిగుబడి 2 నుంచి 3 బస్తాలు పెరుగుద్ది. జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలంటే పొలం చుట్టూ 10% అడవి ఉండాలంటారు విజయరామ్. అది లేనప్పుడు పొలం చుట్టూ పండ్ల, ఔషధ మొక్కలను సాగు చేసుకుంటే సరిపోతుందంటున్నారు. వీటి వల్ల పక్షుల ఆవాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చేనులో ఏదైనా పురుగు ఉందంటే పక్షులు తెలుసుకోవాలంటే వాటికి ఆవాసం కావాలి. ఈ చెట్ల వల్ల వాటికి ఆవాసం ఏర్పడుతుంది. రైతుకు ఫలసాయం కూడా వస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవసాయ క్షేత్రంలో 80 ఆవులు, 20 మంది పనివాళ్లున్నారు. వీళ్లంతా ఆటోమేటిక్ విధానాలకు స్వస్తి చెప్పి పూర్వపు విధానాల్లోనే అన్ని పనులు స్వయంగా చేసుకుంటారు. గోబర్ గ్యాస్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. తినే ఆహారం దగ్గర నుంచి వాడే వస్తువుల వరకు అన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ప్రకృతి వైద్యానికి ఉపయోగపడే నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇక్కడ తయారు చేసి ఎగుమతి చేస్తారు. పేడతో దంత సమస్యలకు ఉపయోగపడే పండ్ల పొడి, డయాబెటీస్, రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారికి ప్రకృతిలో లభించే ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. యూరియా, డిఏపి, పురుగు మందులు, కలుపు మందులు కొంటాకి ఒక రైతు గ్రామానికి నుంచి బయటికి వెళ్తున్నాయి డబ్బులు. అలాగే
పట్టణాల డబ్బులు గ్రామానికి రావాలి. ఇప్పుడు ఏంటంటే రివర్స్ వెళ్తుంది, గ్రామ డబ్బులు పట్టణానికి వెళ్తున్నాయి, పట్టణాల డబ్బులు గ్రామానికి ఎలా రావాలంటే అందరూ ప్రకృతి వ్యవసాయం చేశారనుకోండి, ఇవాళ అందరూ కూడా మంచి ఆహారం తిందాం అనుకుంటున్నారు. అప్పుడు పట్టణాల డబ్బులన్నీ కూడా గ్రామాలకు వచ్చి ఈ ఉత్పత్తులు కొనుక్కుని వాళ్ళు తిరిగి వెళ్తారు. అప్పుడు గ్రామం సుసంపన్నం అవుతుంది. అంటే మహాత్ముడు ఏది చెప్పాడు, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్నారు. గ్రామంలోనే డబ్బులు గ్రామంలోనే ఉండాలి. ఇది పాలేకర్ విధానం అంటారు విజయరామ్. రైతులు పురుగుమందులు కొనుగోలు చేయడం ద్వారా గ్రామ సంపద విదేశాలకు తరలిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు ఈ ప్రకృతి ప్రేమికుడు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం రసాయన రహిత పంటల దిశగా సాగుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన పరంపరాగత్ కృషి వికాస్ యోజన అమలులో భాగంగా ప్రభుత్వం కొత్త దిశగా అడుగులు వేస్తోంది. సేంద్రియ వ్యవసాయంపై పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహిస్తూ అవగాహన కలిగిస్తున్న అధికారులు రైతులను చైతన్యం చేస్తున్నారు. ఇందులో మహిళా రైతులు ముందు వరుసలో నిలుస్తున్నారు. గుంటూరు జిల్లాలో 2 మహిళా రైతుల స్వ అనుభవాన్ని ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం పుట్టకోటకు చెందిన నాగజ్యోతి, గౌసియా బేగం 2 మహిళా రైతులు. వీరి ఇంటిని వ్యవసాయాన్ని నడిపించేందుకు వీరే యజమానులు. పంట సాగులో ఎప్పటికప్పుడు మెళకువలు పాటిస్తూ దిగుబడులు పెంచుకుంటున్నారు. నిన్నటి వరకు ఈ రైతులు రసాయన ఎరువులు వినియోగించి పంటలు సాగు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరంపరాగత్ కృషి వికాస్ యోజనలో భాగంగా ఏపీ ప్రభుత్వం రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే వీరు కూడా సేంద్రియ, ప్రకృతిలో లభించే ఎరువులతో వ్యవసాయం చేస్తున్నారు. గతంలో రసాయన ఎరువులు వాడి వ్యవసాయం చేసినప్పుడు పెద్దగా లాభాలు రాలేదు. అయితే వీటిని పక్కన పెట్టి ప్రకృతిలో లభించే వనరులతోనే వ్యవసాయం చేయటం ద్వారా లాభాలు పెరిగాయని ఈ మహిళా రైతులు వివరిస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో పంట సాగు చేస్తే 1000 రూపాయలు కూడా దాటలేదని చెప్తున్నారు. మేము పోయిన సంవత్సరం వంగ తోట వేస్తే 50,000 పెట్టుబడి అయింది. ఎకరం వంగ తోట వేస్తే పురుగు మందులు కొట్టడం వల్ల. ఈ సంవత్సరము పురుగు మందులు మానేసి సేంద్రియ ఎరువులు వాడటం వల్ల పెట్టుబడి తగ్గింది. కొమ్మ పుచ్చు అనేది పురుగులనే ఆగి పూత పిందె బాగా వచ్చి బాగా రేటు కలుస్తుంది. కూరగాయలు బాగా పండుతున్నాయి. దీనివల్ల ఖర్చు తగ్గింది. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఆదాగా ఉంది. కానీ కొంచెం రేటే తక్కువగా ఉంది. మార్కెటింగ్కి వెళ్తే కూరగాయలు కొంచెం రేటు తక్కువగా ఉంది. మాకు మార్కెటింగ్ సరఫరా చేస్తే ఈ సేంద్రియ ఎరువులతో పండించే కూరగాయల వరకు మార్కెటింగ్ కావాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. డ్రమ్ములు కానీ, ఆవులు కానీ, గ్రైండర్లు కానీ ఇవన్నీ మొత్తం సబ్సిడీలు అయితే మేము తయారు చేసుకోవడానికి బాగుండిద్ది. కషాయాలు, ఆవు పేడ, ఆకులు, వేపగింజలు నిత్యం లభించే వనరులతోనే ఎరువులు తయారు చేసుకుంటున్నామని చెప్తున్నారు. పంట సాగులో ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అయితే ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో ప్రత్యేకంగా పండించిన ఈ ఉత్పత్తులకు ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎన్ని దిగుబడులు సాధించినా మంచి మార్కెట్ ఉన్నప్పుడే అధిక ఆదాయం రావటానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇంగ్లీష్ మందులు కొట్టే ఇప్పుడు కొంచెం నాటు మందులు వచ్చినాయి కదా. ఈ నాటు మందులు కషాయాలు తయారు చేస్తున్నాం. యాప విత్తనాలు కషాయం విత్తనాలు అవి బాగా పొడి మిక్సీలో పెట్టి పొడి చేసి ఆ పొడి తీసుకొచ్చి యాప మండలతో కొట్టి నారు మీద ఆ నారు పురుగు లేకుండా చేస్తాం. తర్వాత వచ్చిన మళ్ళీ ఇంకొక 20 రోజులు అవ్వగానే నారు పంటకు వచ్చింది. పంటకు రాగానే భూమి దుక్కి వ్యవసాయం చేసుకొని నారు శుద్ధి చేసుకుంటాం. అంటే కడిగి నారు బకెట్లో కడిగి శుభ్రంగా నారు పీకి అప్పుడు ఆ నారు తీసుకెళ్ళి భూమిలో పెట్టి ఆ మొక్కలు పెడితే లోపల ఏలు పురుగు కానీ భూమికి సంబంధించిన ఎలాంటి జబ్బులు రావు పంటకి. అది ఒకటి. బ్రహ్మాస్త్రం ఒకటి ఉంది. బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మాస్త్రంలో అన్ని 5 ఆకులు కలిపి ఒక బ్రహ్మాస్త్రం తయారు చేస్తాం. మళ్ళీ ఆవు పంచకం, యాపాకు ఇవన్నీ వేసి ఒక 5 కషాయం ఒకటి తయారు చేస్తాం. వాయిల కషాయం కోసి ఆకు ఉడకబెట్టి మధ్యాహ్నం దాకా చల్లార్చినాక సాయంత్రం పిచికారీ చేస్తే పొలానికి పంట ఆకు మెత్తదనం వచ్చింది. కాపుర పిందకాయ అని కాయ కానీ పడంగనకాయ రాలిపోదు. కూరగాయల పంటలు బాగా పండుతున్నాయి కానీ రేటు మాత్రం కొంచెం డౌన్ అయినప్పుడు రైతులు నష్టపోతున్నారండి. ఆ రైతులు నష్టపోయినప్పుడు గవర్నమెంట్ కొంచెం రైతులకి సబ్సిడీ అనేది ఇవ్వాలా. రైతులు అందరూ ఎవరు నష్టపోకుండా విత్తనాలు ఇవ్వటం కానీ రైతులు కొంచెం ఆదుకుంటాం. ప్రతి రైతుకు కూడా
ఇట్లా చేస్తే చిక్కుడుకాయలు కానీ వంకలు కానీ టమాటా కానీ దోసలు ములగలు ఇవన్నీ మా ఊళ్ళో పంట పండిద్ది. రైతులకు నష్టం లేకుండా ఏ కూరగాయ అయినా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి రైతులకి అక్కడ మార్కెట్కి వెళ్ళకుండా ఎక్కువ రేట్లు లేకుండా అల్లాడుతున్నారు కనుక కొంచెం రేటు కలిగించి చేస్తే మీకు అది ఒక పుణ్యం ఉంటుంది. మొత్తంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అదే సమయంలో రైతులు కూడా కష్టాల సేద్యం నుంచి లాభాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే. ఈ కార్యక్రమం